సంఘానికి అధ్యక్షుడు సభకు రావడం లేదని కేసీఆర్ పై సీఎం రేవంత్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. తాము ప్రశ్నిస్తున్నామనే భయంతోనే అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్ సభకు రావడం లేదన్నారు. కేవలం కేటీఆర్, హరీష్ రావులు మాత్రం సభకు వస్తూ ఆటంకం కలిగిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి. ఇట్లాంటి వాదనలకు ఇక్కడ తావలేదు అధ్యక్ష. తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, రైతు ఆదర్శం. దీన్ని తగ్గించి 38,000 కోట్లకు చూపించి ఈయన వ్యవహారం ఎట్లుందంటే క్వశ్చన్ పేపర్ ఈయనే తయారు చేసిండు, పరీక్షలు ఈయననే రాసిండు, పరీక్షల పేపర్లు ఈయననే దిద్దిండు. 100 మార్కులకు 110 మార్కులు వచ్చినాయి, నన్ను సన్మానించండి అని ఊర్లో మెడల్ వేసుకొని తిరుగుతాడు. ఊరంతా కలిసి నాకు సన్మానించాలి, 100కి 110 మార్కులు వచ్చినాయి నాకు అని. అయ్యా నువ్వే రాస్తేవి, నువ్వే ఇస్తేవి, నువ్వే బడ్జెట్లో పెడితే గదే రిజర్వ్ బ్యాంకు తీసుకుని రిజర్వ్ బ్యాంకు గదే ప్రింట్ చేసి దాని కింద మళ్ళీ ఇట్లా వితండవాదం చేస్తారని సుక్క పెట్టి కింద పెట్టారు. నా సోర్సు తెలంగాణ స్టేట్ బడ్జెటే సోర్సు అని చెప్పి నువ్వు ఇచ్చిన సోర్సు, నువ్వు ఇచ్చిన దొంగ లెక్కలు, నువ్వు ఇచ్చిన తప్పు లెక్కలు రిజర్వ్ బ్యాంకు తీసుకొని లెక్కలు రాస్తే మళ్ళీ అది తీసుకొచ్చి సభలో పెట్టే సూచన రిజర్వ్ బ్యాంకు నాకు సర్టిఫికెట్ ఇచ్చింది, నాకు మెడల్ ఇచ్చింది, నన్ను మీరు సన్మానిస్తారా లేదా? ఇప్పుడు ఈ సభలో నాకు నిలువెత్తు సన్మానం చేసి అదేదో నిలువు మన సమ్మక్క సార్ లెక్క లేదు చేస్తారు కదక్క. ఆయనకు నిలువెత్తు బంగారంతో సన్మానం చేయమని వచ్చి ఆడ నిలబడ్డాడు అధ్యక్ష. హైట్ కూడా తక్కువ లేడు, ఒకవేళ అట్లా చేద్దామన్నా. అంటే నేను అడిగేది ఏంటి అధ్యక్ష అంటే, మీరు ఇచ్చిన తప్పు లెక్కలు మీరు ఎంతకాలము తప్పుదోవ పట్టిస్తారు, ఇంకెంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు, అబద్ధాల లెక్కలతో ఎంతకాలం ఈ ప్రజల్ని మభ్యపెడతారు? కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వద్దా? కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా? కొడంగల్కు మొత్తం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు 10 ఏళ్ళు చుక్క నీళ్ళు ఇవ్వకపోతే నేను 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా? నా పిల్లలు మెడిసిన్ చదవద్దా? మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ చదవద్దా? దొరలు మీరే చదువుకుంటారా? పేదల పిల్లలు చదవద్దా? 95% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష. నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష ఈ కుర్చీ? వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటూ పోయేలా చేస్తాను. అందుకే చెప్పిన అధ్యక్ష. నేను ఎందుకు చెప్పినా, నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను నాకు అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా? ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము
దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, శిక్షించాల్సిందే అధ్యక్ష.